రామ్ ఫ్రెండ్స్, వయసు చూస్తే చిన్న పిల్లాడిలా ఉన్నాడు, కానీ గుండెల్లో దమ్ము చూస్తే గోర్ఖా రైఫిల్స్ సింహం. కేవలం 24 ఏళ్ల వయసులో తోటాలకి ఎదురెళ్లి ముగ్గురు పారన్ టెర్రరిస్టులను నరకానికి పంపిన రియల్ హీరో సెకండ్ లెఫ్టినెంట్ పునీత్నాథ్ దత్. ఈయన స్టోరీ వింటే మీ రక్తం మరిగిపోతుంది. అది 1997 శ్రీనగర్ లోని నౌసేరా ప్రాంతం. ఒక 3 అంతస్తుల భవనంలో భయంకరమైన పాకిస్తాన్ టెర్రరిస్టులు దాక్కున్నారు. బయట నుండి మన ఆర్మీ చుట్టుముట్టింది, కానీ లోపల ఎవరున్నారో తెలియట్లేదు. అప్పుడు రంగంలోకి దిగారు మన పునీత్ సార్. చీకటిని చిత్తడిని లెక్క చేయకుండా ఆ బిల్డింగ్ గోడ ఎక్కి లోపలికి దూకారు. చేతిలో గ్రానైట్. లోపల అడుగు పెట్టగానే టెర్రరిస్టులు కాల్పులు మొదలు పెట్టారు, కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. తన దగ్గర ఉన్న హ్యాండ్ గ్రానైట్ విసిరి వాళ్ళ మధ్యలోకి వెళ్లి గన్తో విరుచుకుపడ్డారు. కేవలం ఒక్కడే ఆ ముగ్గురు పారన్ టెర్రరిస్టులను అక్కడికక్కడే మట్టు పెట్టారు. కానీ దురదృష్టవశాత్తు శత్రువుల బుల్లెట్ ఆయన ముఖానికి తగిలింది. చివరి శ్వాస వరకు పోరాడి దేశం కోసం ప్రాణం వదిలారు. ఆయన త్యాగానికి సెల్యూట్ చేస్తూ భారత ప్రభుత్వం అత్యున్నత అశోక చక్రతో గౌరవించింది. నిజమైన హీరో అంటే సినిమా స్టార్ కాదు, పునీత్నాథ్ దత్ లాంటి సోల్జర్ అని గర్వంగా కామెంట్ చేయండి. జై హింద్.